హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. పాలకూరలలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో అందరికీ తెలిసిందే కదా. ఆ పాలకూరతో అనేక రకాల వంటకాలైతే తయారు చేయొచ్చు. వాటిలో ఈరోజు మనం పాలకూర రెసిపీ అయిన రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. పాలకూర పులావ్ రెసిపీని ప్రిపేర్ చేద్దాం. వీటిలో ఈ కంటి చూపు మెరుగుపడే విటమిన్ ఏ, సి అట్లాంటివి చాలానే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని పాలకూరని నీట్గా కడిగి పెట్టుకున్న పాలకూరని ఆ వాటర్లో యాడ్ చేసేయాలి. వాటర్లో యాడ్ చేసిన తర్వాత ఓన్లీ 25-30% ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఈ పాలకూర అనేది బాయిల్ అవ్వకూడదు. వీటిని తీసేసి పక్కన మిక్సీ జార్ పెట్టేసుకొని మిక్సీ జార్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన ఉంచేయండి. చల్లారిన తర్వాత వీటిలో కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే వీటినన్నిటిని కలిపి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత పక్కన ఉంచేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ అయితే పెట్టుకోండి. కుక్కర్లో అయితే ఈ రైస్ అంతా ప్రాసెస్ని నేను చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు అదేనండి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, వాటినన్నింటినీ యాడ్ చేసేయండి. ఆ తర్వాత నిలువుగా చీల్చి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అట్లాంటివి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత ఉల్లిగడ్డలండి, పొటాటో బంగాళదుంపలండి, బంగాళదుంపల్ని కూడా నేను కట్ చేసి యాడ్ చేసేసాను. ఆ తర్వాత నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసాను. తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో మీరు ఈ బంగాళదుంప యాడ్ చేసే టైంలో ఏమైనా బఠానీస్ అలాగే క్యారెట్ అలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, పసుపు అంతా యాడ్ చేసుకున్నాం కదా, వాటి తర్వాతనే ఇప్పుడు నేను ఒక కప్పు రైస్ అయితే నీట్గా కడిగిపెట్టి నానబెట్టుకున్నాను 1/2 అవర్ పాటు. ఆ రైస్ని అయితే దీంట్లో యాడ్ చేసేసాను. యాడ్ చేసి అవి కొంచెం 5 నిమిషాల పాటు టోస్ట్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేయకుండానే టోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మనం పేస్ట్ చేసుకున్నాం కదా పాలకూర పేస్ట్, వాటిని ఈ రైస్లో యాడ్ చేసేసుకొని ఇంకొద్దిసేపు ఇట్లా టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు రైస్కి 2 కప్పుల నీళ్ళు అన్నట్టు అదే క్వాంటిటీలో యాడ్ చేసుకుంటున్నాను. ఈ నీళ్లు గమనించారా? నేనైతే పాలకూరలో ఉడికించిన నీళ్ళేనండి ఇవి. అంటే 30% కదా బాయిల్ చేసింది, మిగతాదంతా వాటర్ అంతా అట్నే ఉంది. ఆ వాటర్లోనే ఇంకొంచెం పోషక విలువలు అనేవి వాటర్లోనే ఉండిపోతాయి కదా, వాటిని వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి ఇలా నీళ్ళలో అయితే యాడ్ చేసేసాను. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేయండి. ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. మీది పాత కుక్కర్ ఉంటే 4 విజిల్స్ సరిపోతుంది, కొత్త కుక్కర్ ఉంటే 3 విజిల్స్ అయినా సరిపోతుందండి. కుక్కర్ పనితనంని బట్టి ఉంటుందండి విజిల్స్ అనేవి. ఆ తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడిగా రైస్ అయితే తయారైపోయింది, చూసారా? ఇప్పుడు ఈ పులావ్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఉంటుంది. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే కదా మన లైఫ్ అని అనిపిస్తుంది. ఈ రైస్ని కొంచెం రైతాతోటి టేస్ట్ చేస్తే సూపర్గా ఉండి అదిరిపోతుంది. అలాగే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.